మీరు వేసుకున్న అంగి మీకు నచ్చలేదా? మీకు తెల్లెంటికలు ఉన్నాయా? వెంటనే రంగు మారాలనా? అయితే బేఫికర్గా ఉండుండ్రి. ఎంత కొత్త బట్టలైనా వేరే రంగులకు రావాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అదేందో తెలుసా? చెప్తా ఇనుండ్రి. హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆడ గిట్ల పోయి గిట్ల వస్తే చాలు మీ అంగి రంగు మారిపోతుంది, మీ జుట్టు రంగు మారిపోతుంది, అసలు మొత్తానికి మీ రంగే మారిపోతా అనుకోర్రి. ఇది ఛాలెంజ్, కావాలంటే పోయి చూడు రాడా. ఎవరన్నా హైదరాబాద్కి వచ్చేటోళ్ళు ఉంటే జేబుల జరంత బట్టపేలుగా పెట్టుకొచ్చుకోండి. తువ్వాలనో కడిచిపో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం పొగజూరిపోతున్నది. చల్లటి గాలి సంగతి దేవుడేరు గాని కొత్త కొత్త రోగాలు కొలువు తీరుతున్నాయి. ఇప్పటికే స్కూటర్లు, కార్లు, బస్సులు, రైళ్లు కంపెనీలు చేయంగా పొగజూరింది. ఇక ఇప్పుడు మెట్రో రైలు పనులు చేయంగా ఇంకా జరంతా గలీజ్ అయిందట. మోరీలు, కాల్వలు నోరు తెరుచుకున్న మ్యానోళ్ళు ఇవి కాక ఇళ్లకు ఇప్పుడు మెట్రో రైలు పనులు కూడా చేరినాయి. మెట్రో రైలు వస్తుందంటే సంబరపడ్డాం కానీ దానికంటే ముందుగాల ఈ పొల్యూషన్ వస్తుందని ఎరకలేకపాయే. మీరు తెల్ల బట్టలు వేసుకొని ఉప్పల్కాడికి వెళ్ళి సికింద్రాబాద్ రండి, లేకపోతే కుషాయిగూడకి వెళ్ళి తార్నాక పోన్రి, అటుకెళ్ళి అఫ్జల్ గంజ్ దిక్కన్నా పోర్రి. తెల్ల బట్టలు కర్రెగా అవుతాయి. గంత ఆగమున్నది హైదరాబాదు. సరే బట్టలంటే ఇంకోటి వేసుకోవచ్చు కానీ మరి ముక్కులలాగా మూతులలాగా పోయే పొగతోని పానం ఖరాబ్ అవుతుంది కదా. అడ్డమైన బీమారు అంటుకుంటే అదో ఖర్చు. హైదరాబాద్కు ఆరోగ్యంగా వచ్చి అనారోగ్యంతో అదే హైదరాబాద్ దవాఖానలో చెరిక కావాల్సి వస్తుంది. అందుకే ముక్కుకు మూతికి బట్ట కట్టుకొని తిరుగుండ్రి, లేకపోతే మీ పని అవుతుంది అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. ఈడ ఒక గమ్మతి ముచ్చట చెప్పాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ చేయరు, ఎట్లా పెరుగుతుందో చెప్తారు. అంతే, జనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇదో విచిత్రమైన సంస్థ హైదరాబాద్లో. దాని నిండా పొల్యూషనే ఉంటుందట.